కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీన మల్లవరంలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ నందు నిర్వహిస్తున్నట్లు రెడ్డి జనాభ్యుదయ సంఘం అధ్యక్షులు కెవి రమణారెడ్డి తెలిపారు. ఒంగోలులోని రెడ్డి హాస్టల్ నందు జరిగిన సమావేశంలో కార్యక్రమం వివరాలను ఆయన వెల్లడించారు. రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులతో పాటు ఆర్థికంగా, రాజకీయంగా, వ్యాపారవేత్తగా స్థిరపడిన ప్రముఖులు హాజరవుతారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వనభోజన మహోత్సవాలకు విచ్చేసే రెడ్డి కుటుంబ సభ్యులకు వాహన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సోదర సోదరీమణులు అందరూ పాల్గొని విజయవంతం చేసి ఐక్యత చాటాలని కోరారు. సమావేశంలో పలగాని రామసుబ్బారెడ్డి, పోలవల్లి నరసింహారెడ్డి, హాస్టల్ ఫౌండర్ పి వెంకటరామిరెడ్డి, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, నల్లమలపు బ్రహ్మారెడ్డి, ఎన్ఎల్ నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 16వ తేదీన అనగా ఎల్లుండి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రకాశం జిల్లాలోని మల్లవరం మద్దిపాడు మండలం సమీపమున రెడ్డి రాజుల చేత ప్రతిష్ఠించబడినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సన్నిధిన మరియు ఆంధ్రదేశ ప్రజల యొక్క ఆరాధ్య నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేత నిర్మించి ప్రారంభించబడినటువంటి మల్లవరం గుండ్లకమ్మ ప్రాజెక్టు సమీపమున రెడ్డి గారి కార్తీక వనమాస భోజన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమ మహోత్సవం ఎంతో అద్భుతంగా జరుగుతున్నది కావున ప్రకాశం జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన సోదర సోదరీమణులందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన కోరుతున్నా. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలోని వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రముఖులు మరియు నాయకులు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో నిష్ణాతులుగా పేర్కొనబడినటువంటి అనేక మంది ప్రముఖులు ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి ఈ జిల్లాలోని రెడ్లందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సింది కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు జరుగుతున్నది. ఈ కార్యక్రమం నందు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ఆ రోజు ఈ కార్తీక మాసం నందు విశిష్టమైనటువంటి రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా అయ్యప్ప స్వాములకు మరియు వెంకన్న స్వాములకు మరియు గోవింద స్వాములకు కావచ్చు, అందరూ స్వాములందరూ కూడా ప్రత్యేకంగా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు సంబంధించి నృత్య ప్రదర్శనలు జరుగుతున్నవి. అదేవిధంగా స్త్రీలకు సంబంధించి అనేక ఆటల పోటీల కార్యక్రమం నిర్వహించడము, వారికి బహుమతుల ప్రదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నది. కాబట్టి ఈ జిల్లాలోని రెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాస వన మహోత్సవ కార్యక్రమానికి విరివిగా హాజరై విజయవంతం చేయవలసిందిగా ప్రకాశం జిల్లా రెడ్డి జనాభ్యుదయ సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మన రెడ్డి జనాభ్యుదయ సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ కెవి రమణారెడ్డి గారు మాట్లాడిన విధంగా రేపు ఎల్లుండి వనభోజనాల కార్యక్రమం మన మల్లవరం డ్యామ్ దగ్గర జరుగుతుంది. కాబట్టి రెడ్లు 50 మంది ఈ
వన మహోత్సవానికి హాజరై మంచిగా అక్కడ జరిగే కార్యక్రమాలను పరిశీలించి చూసి పెద్దలు అందరు చెప్పే అమూల్యమైనటువంటి సందేశాన్ని విని ఐక్యంగా ఉండి అందరికీ చదువు, వైద్యము, విద్య అందేటట్టు చూసుకుంటూ ముఖ్యంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించే వాళ్ళని దానివల్ల ఉపయోగం జరిగే మన వ్యవసాయ కుటుంబాలందరూ ముందుకొచ్చి దీంట్లో పాల్గొని అమూల్యమైన సందేశాలు వినాలని కోరుకుంటున్నాను. నా పేరు నరసింహారెడ్డి అండి. నేను అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య శ్రీశైలం ఉపాధ్యక్షులుగా ఉన్నాను. మా శ్రీశైలం సంఘం తరఫున మరి ప్రకాశం జిల్లాలోని రెడ్డి సోదరిమణులందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరు రావాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేటువంటి ఈ కమిటీని అభినందించి రాబోయే రోజుల్లో ఈ రెడ్డి జనాభ్యుదయ సంఘం అభివృద్ధి చెందేదానికి మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని చూసి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఈ హాస్టల్లో జరుగుతున్నటువంటి మరి అభివృద్ధి, ఈ హాస్టల్కి డెవలప్మెంట్ కూడా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించే విధంగా మరి అందరూ కూడా తోడ్పాటు చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ 16వ తేదీన జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా రెడ్డి సోదరీమణులందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేదానికి అందరూ కూడా తోడ్పాటు ఇవ్వాల్సిందిగా మరి అభ్యర్థిస్తున్నాం.